తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా గుర్తింపు పొందిన మరియా బ్రెన్యాస్ మొరేరా 117 ఏళ్లు జీవించారు. వరల్డ్లోనే అత్యంత వృద్ధురాలిగా పరిగణించబడిన మరియా 117 సంవత్సరాలు జీవించి 2024 ఆగస్టులో కన్నుమూశారు. ఈమె యుఎస్లో జన్మించిన స్పానిష్ మహిళ. దీర్ఘాయుష్షు వెనుక ఉన్న కీలక అంశాలను ఒక అధ్యయనం విశ్లేషించింది. మరియా ఇంతకాలం ఆరోగ్యంగా, సంతోషంగా జీవించడానికి గల రహస్యాలేమిటి? ఆమె జీవన శైలిపై జరిగిన అధ్యయనంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలైతే బయటపడ్డాయి. మెడిటరేనియన్ ఆహారం తీసుకోవడం, ప్రతిరోజు నడవడం లాంటి ఆమె పాటించిన 5 సాధారణ అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, మెడిటరేనియన్ ఆహారం. మీరు ఏమి తింటున్నారు అనే దానిపైన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మొరేరా సమతుల్య మెడిటరేనియన్ ఆహారాన్ని అయితే పాటించింది. ఇది ప్రపంచంలోనే ఆరోగ్యకరమైన ఆహారం. ఈ ఆహారం కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, గింజలు, ఆరోగ్యమైన కొవ్వులు, ఆలివ్ నూనెతో నిండి ఉంటుంది. గుండె మెదడు ఆరోగ్యానికి ఇది చాలా ప్రయోజనకరం. ఈ ఆహారంలో చేపలు, పౌల్ట్రీ మితంగా, ఎరువు, మాంసం, స్వీట్లు పరిమితంగా ఉంటాయి. రెండవది, లాంగ్ నడక. మొరేరా పల్లెటూరులో జీవించారు. ఆమె చురుకైన జీవన శైలి పాటించారు. అంటే ఆమె రోజు జిమ్కు వెళ్ళలేదు. బదులుగా ఆమె ఎక్కువ కదలికపై దృష్టి సారించారు. రోజువారీగా 1 గంట సేపు నడిచేవారు. నడక అనేది మొత్తం ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో ముడిపడిన వ్యాయామం. 2024 అధ్యయనం నడక దీర్ఘాయుష్షుకు రహస్యం అని కనుగొంది. మూడవది, రోజుకు 3 సార్లు పెరుగు. ఆమెకు పెరుగు తినడం చాలా ఇష్టం. రోజుకు 3 సార్లు పెరుగు తినేవారు. ఆమె దానికి చక్కెర, ఇతర స్వీటనర్లు అయితే కలిపేవారు కాదు. పెరుగులో ఉండే బ్యాక్టీరియా జీర్ణకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, ఎక్కువ ఆయుష్తో ఇది ముడిపడి ఉంటుంది. నాలుగవది, సామాజిక జీవితం. పల్లెటూరులో జీవించిన మొరేరా చురుకైన సామాజిక జీవితాన్ని కలిగి ఉన్నారు. ఆమె కుటుంబం, స్నేహితులతో నాణ్యమైన సమయం అయితే గడపడానికి ఇష్టపడేవారు. పుస్తకాలు చదవడం, తోట పెంచడం, పియానో వాయించడం ఆమె జీవితంలో భాగం. 2023 అధ్యయనం ప్రకారం ప్రతిరోజు ఇతరులతో కలవడం ఎక్కువ ఆయుష్కు దోహదపడుతుంది. వారంలో లేదా ప్రతిరోజు సామాజికంగా కలిసిన వారికి ఎక్కువ కాలం మరణం ఆలస్యమైందని పరిశోధకాలు కనుగొన్నాయి. ఇక 5వది, పొగ, మద్యానికి దూరం. ఈ అతి వృద్ధురాలు జీవితంలో ఎప్పుడూ పొగ తాగలేదు, మద్యం తాగలేదు. మద్యం సేవించడం, ధూమపానం దీర్ఘకాలిక అనారోగ్యం, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని అయితే పెంచుతుంది. మొరేరాకు ఆ అలవాట్లు లేకపోవడం ఆమె దీర్ఘాయుష్కు గణనీయంగా దోహదపడింది.